దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, అలాగే శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సంవత్సరం కూడా మనందరం ఆనందించటానికి, క్రీస్తు పుట్టుకును జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు మరలా మనందరికి కూడా శ్రేష్టమైన సమయాన్ని ప్రసాదించినందుకు ఆయనకే మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనము చదివిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగములో ఒక్కొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక 8 ప్రసంగాలు చెప్పొచ్చు. అందులో వాటిల్లో నుండి యెషయా ప్రవచనం చెప్పిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూమి మీద పుట్టక మునుపు ఆయన శిశువుగా పుడతాడు అని, ఆయన ఎవరికి పుడతాడో, ఎలాగూ పుడతాడో, ఏ ప్రదేశంలో పుడతాడో, ఏ స్థలము లేక ఏ వ్యక్తులకు ఆయన జన్మించాలో ఇవన్నీ కూడా లేఖనములో ముందుగానే చెప్పబడినాయి. అందుకని శిశువు పుట్టును అనే మాట, శిశువు అని అప్పుడే పుట్టిన పిల్లలను, నెలల లోపున్న పిల్లలను పిలుస్తారు. అది అందరికీ తెలిసిన వాడుక భాష. ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని మనము శిశువు అనే మాట మీద వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. ఈ శిశువును గూర్చిన సంగతులు ఏంటంటే, ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో దేవుని నక్షత్రాన్ని చూశారట. చూసిన వారు ప్రయాణం చేసి వారికి ఉన్న జ్ఞానం యెరూషలేముకి వెళ్తే బాగుంటుంది, వారికి ఉన్న జ్ఞానం హేరోదు కొలువులోకి వెళ్తే, హేరోదు కోటలోకి వెళ్తే, ఎందుకంటే వారు వెళ్ళి హేరోదు రాజును అడిగిన మాట ఏంటో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. ఈ మాట హేరోదుకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఆల్రెడీ యూదులకు రాజుగా ఉన్నాను కదా, మళ్ళీ మరొక రాజు పుట్టడం ఏంటి అనుకున్న హేరోదు అనబడిన అతను వారిని అడిగి వారిని కొంత పక్కనుంచినట్లుగా, మరలా లేఖన జ్ఞానాన్ని ఎరిగిన శాస్త్రులు, పరిసయ్యులు, పండితులు అలాంటి వారందరిని పిలిపించి, అసలు వీళ్ళు చెబుతున్న యూదుల రాజు పుడతాడా, ఎక్కడ పుడతాడు అని వాళ్ళని అడగ్గా వారు చక్కగా ఆయనకి లేఖనాలు చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏదైతే చెప్పబడిందో ప్రవచనం, ఎఫ్రతా బెత్లెహేమా, ఇదిగో ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండే వచ్చునని చెప్పిన ప్రవచనాన్ని వారు అక్కడ చదివి వినిపించారు. ఈ అప్పటికే రాజుగా ఉన్న హేరోదు మళ్ళీ జ్ఞానులను పిలిపించి రహస్యంగా వారితో మాట్లాడి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై విచారణ చేసి మీరు ఆయన్ని పూజించి రండి, నాకు చెబితే నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని కపటముతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చి పంపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రవచనం శిశువు పుట్టును అని చెప్పబడింది. శిశువు అంటే శిశువుగానే ఉంటాడు. బాలయేసుకు ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో వేసి ఇక సంవత్సరం బాలయేసు పుట్టినాడని పాటలు పాడాలి, పండగలు చేయాలని కాదు. ఆ శిశువు
ఎవరు, ఆయన ఎదిగితే ఏం చేస్తాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఏమి చేస్తాడు, దేని కొరకు పంపబడ్డాడు, ఈ సంగతులన్నీ కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి కదా. ఆ వచ్చిన జ్ఞానులు హేరోదుతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు అన్నారు. యూదుల రాజు ఎక్కడున్నాడు అన్నారు. యూదుల రాజా అనట్లేదు, యూదులకు రాజుగా పుట్టినవాడు. ఆల్రెడీ ఆయన పుట్టాడు, ప్రవచనం నెరవేరింది. ఆయన ఎక్కడున్నాడు అంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ఈ మాట చదువుతాను. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారణ చేసి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లుగా వారు ఆ పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాడంట. అసలు ఈ హేరోదు రాజుకి ఏమన్నా జ్ఞాన ఎదుగుదల ఉందా? ఏమైనా ఆలోచన కలిగిన వాడేననాలా మనం? ఎందుకంటే వారు యూదులకు రాజు అని అడుగుతుంటే మీరెళ్ళి ఆ శిశువు విషయమై అని అంటున్నాడు. ఈ పశువుకి ఏమర్థమైంది యేసు ప్రభు గొప్పతనం? హేరోదు రాజుకి ఏం అర్థం కాల. ఎందుకంటే హేరోదు రాజు మానవ జన్మనెత్తాడు కానీ ఒక మృగముగానే బ్రతుకుతున్నాడు. తనకు నచ్చినట్లుగానే పరిపాలన చేస్తున్నాడు. నేను ఒక రాజును, రాజు నాకు ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. నేను ఒక అధిపతిని, సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు అనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు కనుక ఇతడు యూదులకు రాజు ఎక్కడ పుట్టాడని వాళ్ళు అడుగుతుంటే ఇతను మాత్రం ఆ శిశువు అంటూ సంబోధించాడు. అంటే యేసుప్రభు శిశువే అన్నట్లుగా వాళ్ళను పంపి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళకు కలిగిన దైవదూత చెప్పినట్లుగా మీరు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పగా వారు వెళ్ళి యేసుప్రభును దర్శించి యేసుప్రభుని ఆరాధించి పెట్టెలు విప్పి కానుకలిచ్చి వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఈ జ్ఞానులు నన్ను మోసగించారు, యేసు జాడ చెప్పకుండా పోయారు, ఆ శిశువు ఎక్కడున్నాడో చెప్పకుండా పోయారు అనుకుంటున్న హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించినట్లుగా లేఖనం చెప్తుంది. ఎందుకు? శిశువును చంపాలనుకున్నాడు. ఈ పశువుకి అర్థం కాల, యేసు ప్రభు శిశువు కాదు, ఆయన సర్వలోక రక్షకుడు. ఆయనే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అనే మాట ఇతనికి అర్థం కాల. ప్రియులారా జాగ్రత్తగానండి, చాలామంది పండుగలు చేసుకుంటున్నారు కానీ యేసు ప్రభువారు అర్థం కాకుండానే పండుగలు చేస్తున్నారు. చాలామంది జీవితాల్లో కొత్త బట్టలు, ఇంటికి రంగులు, పైన స్టారు, ఇల్లంత బారే. వాళ్ళకి యేసు అర్థం కాల. యేసు ప్రభు శిశువు అన్నట్లుగా వాళ్ళు ఏదో తాత్కాలికమైన ఆలోచనలే చేస్తూ రక్షకుడుగా, దేవునిగా, మన కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వటానికి వచ్చిన యేసును అర్థం చేసుకోకుండానే పండుగలు చేస్తున్నారు. అందుకే ఈరోజు భారతదేశంలో క్రైస్తవ సంఖ్య పెరగట్ల. ఎందుకంటే నమ్ముకున్నవాడు అంతవరకే ఉండిపోతున్నాడు. మాకు ఇదిగో మేము ఫలానా కులంలో పుట్టాం కనుక యేసు ప్రభు మా దేవుడు. క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు కుట్టించుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పండగ చేయాలి. పండగ చేయకపోతే మీ దేవుడికి పండగ చేయరా అంటారేమో. ప్రియులారా జాగ్రత్తగా వినండి, హేరోదుకు అర్థం కాలేదు యేసు ప్రభు గొప్పతనం. యేసు ప్రభు సంగతి అర్థం కాల. కానీ వచ్చిన జ్ఞానులకి ఎంత గొప్ప ధన్యత దొరికింది. పెట్టెలు విప్పారు, సాగిలు పడ్డారు, ఆరాధించారు, కానుకలు అర్పించారు. వాళ్ళ జన్మ తరించింది. ఎందుకంటే యేసు ప్రభును వారు కలుసుకున్నారు. యేసు ప్రభుని వాళ్ళు అన్నారు, యూదుల రాజు అన్నారు.
ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని తెలుసు. ఎందుకంటే ప్రవచనం అలాగే చెప్పింది కాబట్టి వాళ్ళ భాష కూడా అదే ఉపయోగించారని నా తాత్పర్యం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు శిశువుగా వచ్చాడు, కానీ ఎందుకంటే పుట్టినోళ్ళని ఎవరినన్నా, శారీరకంగా పుట్టినోళ్ళని ఎవరినైనా పుట్టినోళ్ళని శిశువే అనాలి. వెంటనే ఆయన ఒకేసారి పరలోకము నుండి దూకి వచ్చినోడు కాదు. దిగి వచ్చాను అని చెప్పినప్పటికీ ఆయన శిశువుగానే పుట్టాడు, కానీ ఆయన అసలు తత్వం ఏంటో అర్థం కాని హేరోదు అలాగ అర్థం చేసుకున్నాడు. మీరు జాగ్రత్తగానండి. హేరోదు ఆ శిశువును చంపాలనుకున్నప్పుడు మరియా యోసేపు దేవుని మాట విని స్వప్నమందు దేవదూత ద్వారా దేవుని హెచ్చరిక పొందినవాడై ఐగుప్తుకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లుగా ఈలోపు శిశువును సంహరించాలి అనుకున్న హేరోదు చనిపోయాడన్న సంగతులు కూడా ఇదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనము 19వ వచనంలో కూడా చూస్తాం. ఆ శిశువును చంపాలనుకున్నవాడే చనిపోయాడు. నేనంటాను, హేరోదు జీవితంలో హేరోదు కోసం కూడా ప్రాణం ఇవ్వటానికి వచ్చిన యేసుని నమ్మలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు. యేసుని హృదయంలో చేర్చుకోవటానికి అసలు యేసునే నమ్మటం అనేది అతను చేత కాలేదు. యేసు లేకుండా హేరోదు మరణించాడు. చాలామంది జీవితాలు అంతే. యేసు ప్రభు లేకుండానే వాళ్ళ జీవితాలు ముగిసిపోతున్నాయి. అని ఇప్పుడు ఇంకా నేను మరొక మంచి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే మత్తయి సువార్తలో 8వ ఇదే లేఖన గ్రంథములో లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనము 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాసుకొనుచున్నారు అని లేఖనములో రాసింది. వాళ్ళు రాత్రి వేళ మందలు కాసుకొనుచుండగా ప్రభుదూత వారి దగ్గరికి వచ్చి ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశింపగా వారు భయపడ్డారు. భయపడకుడి అని పలుకుతున్నాడు దూత. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. అదేంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెప్పారు. వెంటనే వాళ్ళు తమకున్న గొర్రెలు మందలు మరి ఎవరికి అప్పగించారో వదిలేశారో ఏం చేశారో తెలియదు. వారు అక్కడి నుండి బయలుదేరి పరుగుని వెళ్ళిపోయారు. వాళ్ళకి అందిన వర్తమానం, ఇదిగో ఒక శిశువు పుడుతున్నాడు దావీదు పట్టణమందు, పొత్తి గుడ్డలతో చుట్టబడతాడు, ఒక తొట్టిలో పరుండబెట్టుడు మీరు చూస్తారు అని వాళ్ళకి అందిన వర్తమానాన్ని బట్టి, వాళ్ళకి అందిన వర్తమానం శిశువే అనుకోవట్లేదు, వాళ్ళు రక్షకుడు అనుకున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పారు కదా, వర్తమానం అందింది, రక్షకుడు మీ కొరకు పుట్టాడు దావీదు పట్టణమందు. ఇదిగో సర్వలోకానికి రక్షకుడు అంటూ దేవదూత చెప్పిన మాటకు వాళ్ళు విశ్వసించి నమ్మిక ఉంచి వారు త్యాగంతో యేసు ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళి, చూడండి అక్కడ మనము 16 లేక 17వ వచనం 16వ వచనం చదువుతాం చూడండి. మరియా యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 17వ వచనం, వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అసలు శిశువును గూర్చి ఏం తెలిసింది వాళ్ళకి అంటే, ఆ శిశువును గురించి వాళ్ళకి తెలిసిన మాట 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. వీళ్ళకు అర్థమైన సంగతి హేరోదుకు అర్థం అవ్వాల. దావీదు పట్టణమందు ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు అంటూ ఇది సర్వలోకమునకు సంబంధించిన సువర్తమానం అని చెప్పాడు దూత. వీళ్ళు వెళ్ళిపోయారు, శిశువును చూశారు, శిశువుకి వీళ్ళు కూడా సాగిలు పడ్డారు, శిశువును మరియను యోసేపును చూశారు.
వాళ్ళు ప్రచురం చేయటం ప్రారంభించారంట. కన్నవాటిని విన్నవాటిని గూర్చి వారు వెలుగెత్తి సాక్ష్యం ఇస్తుండగా 17వ వచనంలో మనం చదువుతాం. 18వ వచనంలో ఏముందంటే, వీళ్ళు చెబుతూ ఉండగా వినిన వారందరికీ ఆశ్చర్యం కలుగుతుందంట. విశేషం ఏంటో తెలుసా? 20వ వచనంలో మనం చదువుతాం, గొర్రెల కాపరులు తమతో చెప్పింది తాము విన్నవాటిని గురించి కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. స్తోత్రాలు చేశారు, గానం చేశారు, ప్రచురం చేశారు, మహిమపరిచారు, ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఏంటి కారణం అంటే, వీరు వినినది దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఇది సర్వలోకానికి సంబంధించిన సువర్తమానం మీకు తెలియపరిచింది, మీకు తెలియపరచబడింది. ఇది ఎంత మంచి మాట అంటే అండి ప్రియులారా, లోకములో గనులైన వారికి లేని గొప్ప భాగ్యం ఎక్కడో పొలములో ఉండి గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్లకు దొరికిందండి. ఇంకా చెప్పాలంటే జ్ఞానులకు అర్థమయ్యాడు యేసు ప్రభు, హేరోదుకు అర్థం అవ్వల. లోకములో గనులైన వారికి లేని గొప్ప భాగ్యం ఇదిగో ఇక్కడున్న గొర్రెల కాపర్లకు దొరికింది. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. ఏంటంటే చూడండి, 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు యేసు అను పేరు వారు ఆయనకు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, గర్భమందు పడక మునుపే దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు అని. ఇశ్రాయేలీయులు ఎవరైనా వారికి సంతానం కలిగితే మగపిల్లవాడైతే 8వ దినాన సున్నతి చేయించాలి, 8వ దినాన ప్రతిష్ఠించాలి, 8వ దినాన దేవాలయానికి రావాలి, వారు దేవునికి అర్పించాలి. గొర్రెనో పొటేలనో లేక పావురపు పిల్లలనో గువ్వల పిల్లలనో అర్పించాలి. వాళ్ళ స్థితికి తగినట్లుగా ఈ పని యూదులందరూ కూడా చేసే పని. యేసును కూడా తీసుకొచ్చారు. ప్రియులారా, యేసు ప్రభువు దేవాలయానికి రాకమునుపు సుమయోను అనబడిన ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఇదిగో సర్వలోకానికి రక్షకుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ప్రజలందరికీ కలగబోయే రక్షణ సిద్ధపరిచిన వాడు గనక నువ్వు అతను కలుసుకోక మునుపు మరణము చెందవు. అంటే అతడంట వృద్ధాప్యం వచ్చిన దేవాలయములోనే 26వ వచనం చదువుతాను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చాడంట. అదే దేవాలయానికి యేసుప్రభుని తీసుకొచ్చారు. యేసుప్రభుని తీసుకొస్తే 8వ రోజు బాలుడైన శిశువుగా ఉన్న యేసును చూడండి, అక్కడ 29వ వచనంలో 28లో ఆ రాయబడిన మాట, తల్లిదండ్రులు శిశువు విషయమై ఆ శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని, ఆయనకి ఏం తెలిసింది అంటే శిశువు కాదు, ఆయన, అందరికీ ఆయన, పైనున్న ఆయన, అందరి కొరకు ప్రాణం ఇచ్చేవాడు. చేతులతో ఎత్తుకున్నాడంట సుమయోను అనబడిన ఆయన. ఎత్తుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే చూడండి ఈ మాట, ఎదుగో దేవుణ్ణి స్తుతిస్తూ ఇట్లా అంటున్నాడంట. ఏమని స్తుతిస్తున్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. హల్లెలూయా. నేను కన్నులారా చూశాను ఈ రక్షణ. ప్రియులారా, సుమయోను అనబడిన ఆయనకు యేసు ప్రభు శిశువు కాదు, ఆయన సకల జనులకు రక్షణ సిద్ధపరిచి రక్షకుడిగా వచ్చినవాడు. ఎందుకంటే ఆయనకి 21వ వచనంలో దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు.
దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, సర్వజనులకు ఇది సువర్తమానం. సిమెయోను అనబడిన ఆయనకు అర్థమైపోయింది, యేసు ప్రభు నాథుడు, యేసు ప్రభు ఆయన, యేసు ప్రభు నా దేవుడు, యేసు నా రక్షకుడు అంటూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ యేసును గూర్చి కొనియాడుతూ స్తుతిస్తూ ఉండగా, చూడండి ఆ మాట 33వ వచనంలో, యోసేపు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఈయన 8వ రోజు బాలుని తీసుకొని స్తుతిస్తూ ఉంటే, మహింపరుస్తుంటే, కొనియాడుతుంటే, నాథా అని ఆయన్ని కీర్తిస్తుంటే ఇలా ఆశ్చర్యపోతున్నారంట. అంటే ఒక మాట చెప్పాలంటే, మరియకు ముందే తెలిసింది సమాచారం, ఇదిగో నీకు పుట్టబోతున్న ఆ బాలుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈ సర్వోన్నతుడైన కుమారుడికి జన్మనిచ్చిన మరియ ఎంత శ్రేష్ఠురాలు, ఎంత గనురాలు, లోకమంతటా ఆమెను కీర్తించేటట్లుగా దేవుడు చేశాడు. ఒకవైపు ఆమెను నిందించిన వాళ్ళు నిందించారు, అవమానపరిచిన వాళ్ళు అవమానపరిచారు. అయినప్పటికీ యేసు ప్రభుకు జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత గొప్పగా, ఇదిగో ఆ రోజున జకరయ్య భార్య ఎలిజబెత్ అంటది, నా ప్రభు తల్లి నా యొద్దకు రావటం ఎంత గొప్ప భాగ్యం. నిన్ను ఇదిగో ప్రజలందరూ ధన్యురాలు అందరూ. నేను కూడా యోహోనుకు జన్మనిచ్చాను, కానీ నాకంటే గొప్ప జన్మ నువ్వు ప్రభువుకే జన్మనిచ్చావు. హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? శిశువుగా వచ్చావు, బాలుడుగా వచ్చావు అంటూ పాటలు పాడి అందరితోనే ఊరుకోవద్దు. ఆయన మన హృదయములో ఉండటానికి, మనకు దేవుడు ఉండటానికి, రక్షకుడు ఉండటానికి, మనల్ని విమోచించి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయనే దిగి వచ్చిన గొప్ప దేవుడు. అందుకని హేరోదుకు అర్థం అవ్వలేదు, జ్ఞానులకు అర్థమైంది. ఇదిగో అక్కడున్న హేరోదుకు అర్థం అవ్వలేదు, పశువుల కాపర్లకు అర్థమైంది. సర్వలోకములో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, పశువుల కాపర్లకు తెలిసింది ఆయన గొప్పతనం. ఆ దేవాలయంలో చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎలాంటి మేధావులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ లేని భాగ్యం సిమెయోనుకు దొరికింది. అదే సమయంలో దేవాలయాన్ని కనిపెట్టుకొని దేవాలయంలో ఉపవాసం, ప్రార్థన, పరిచర్య చేస్తున్న మరొక స్త్రీని గురించి, అన్న అనబడిన స్త్రీని గురించి ఆ కింద వచనాల్లో మనము చదువుతాం. అక్కడ 38లో ఉన్నది, ఆమె కూడా ఆ గడియలోనికి వచ్చి, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడుచు యెరూషలేములో, చూడండి, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆమెకు కూడా ఎంత గొప్పదాన్ని దొరికింది. పెనిమిటి చనిపోయాడు, విధవరాలుగా ఉంది, అన్నీ వదులుకుంది, శరీర సంబంధమైన సుఖాన్ని పక్కన పెట్టేసింది, దేవాలయంలో ఉంటుంది, ఊడుస్తుందో, పరిచర్య చేస్తుందో, ఉపవాసంతో, జాగారాలతో ప్రభు కొరుకుంటే ఆమెకు కూడా విమోచకుడిని చూడటానికి, కలుసుకోవటానికి ధన్యత దొరికింది. ఈ విమోచకుడు నీ కొరకు పరలోకము నుండి శిశువుగా వచ్చి నీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, నీ కొరకు పరలోకం వెళ్ళాడు, స్థలము సిద్ధపరుస్తున్నాడు, నేడో రేపో తిరిగి రాబోతున్నాడు. మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది నిజమైన క్రిస్మస్ ఆనందం నీవు కూడా అనుభవించాలని, ఆ రాకడికి ఎత్తబడాలని, పులిపిండి లేని పండుగలు, జారత్వము లేని పండుగలు, పాపము లేని పండుగలు, పరిశుద్ధుడైన దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్న పండుగ మనము చేయుదుముగాక. అట్టి కృపదేవుడు నీకు, సర్వలోక ప్రజలందరూ కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.